గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. చివరి దినాల్లో విశ్వాసి జీవితానికి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ని, డైరెక్షన్స్ని పొందుకోవడం కోసం స్పెసిఫిక్గా లాస్ట్ డేస్ కోసం రాయబడిన ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా 7వ అధ్యాయంలోకి వచ్చి దానియేలుకి వచ్చిన దర్శనం గురించి మనం స్టడీ చేస్తాం. అన్యరాజుల యొక్క పరిపాలన లేకపోతే అన్యుల యొక్క పరిపాలన భూలోకంలో ఉన్నప్పుడు 4 రాజ్యాలు అన్యుల్ని పరిపాలిస్తాయని, ఈ 4 రాజ్యాల తర్వాత యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఉంటుంది అని మనం నేర్చుకుంటా. ఈ 4వ రాజ్యం అనేది రోమా రాజ్యం అని, రోమా ప్రభుత్వం అని. ఈ రోమా రాజ్యానికి సంబంధించిన లక్షణాలు దానియేలు చూస్తా ఉన్నాడు. దానియేలుకి దేవుని నుంచి వచ్చిన దర్శనంలో దేవుని యొక్క పర్స్పెక్టివ్ కనిపిస్తా ఉండింది. నెబుకద్నెజర్తో దేవుడు మాట్లాడినప్పుడు మనుషుల యొక్క వ్యూ పాయింట్లో నుంచి నెబుకద్నెజర్కి చూపించాడు 4 రాజ్యాల గురించి. అదేంటి అంటే విలువ కలిగిన లోహాలతో చేయబడిన విగ్రహం. విలువ కలిగినదిగా మనిషి చూస్తున్న ప్రతిదాన్ని దేవుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుందో దానియేలు ద్వారా చూపిస్తున్నాడు. దానియేలుకి ఎట్లా కనిపించినాయి? మృగాల్లాగా అవి కనిపించినాయి. సో దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో విలువని, దేవుని దృష్టిలో అసహ్యమైనవని, మనిషి ఏది ఘనంగా ఎంచుతున్నాడో దాన్ని మృగంగా దేవుడు ఎంచుతున్నాడని మనకి ఆ దర్శనంలో దేవుని యొక్క ఆలోచన ఎట్లుంటుందో మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ 4 రాజ్యాల గురించి మనం చూస్తున్నప్పుడు మొదటి 3 రాజ్యాల్ని పోల్చుకోవడానికి దానియేలు దగ్గర ఏదో ఒక మృగమో లేకపోతే 2-3 జంతువుల కాంబినేషన్ దొరికింది. ఈ 4వ మృగం దగ్గరికి వచ్చేటప్పటికి దానియేలుకి పోల్చుకోవడానికి జంతువు కూడా దొరకలేదు. 4వ మృగం అని రాశాడు కానీ, 4th యానిమల్ అని రాశాడు కానీ, మొదటి 3 జంతువులకి 3కి ఉన్న కంపారిజన్ 4వ దానికి ఆయన చేయలేకపోయాడు. చూస్తున్నప్పుడు ఆ మృగాన్ని పరిశీలిస్తా ఉన్నాడంట. పరిశీలిస్తున్నప్పుడు దానికి 10 కొమ్ములు ఉన్నాయి అని చెప్పి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ మృగాన్ని చూస్తున్నప్పుడు దానికి ఇనుప దంతాలు ఉన్నాయని, దానికి అడ్డ వచ్చిన ప్రతిదాన్ని అది మృంగివేసి తొక్కివేసి అనగదొక్కేస్తుంది అన్న లక్షణాలను చూస్తున్నప్పుడు ఆయనకి ఇంకొంచెం పరిశీలిస్తే ఈ జంతువుకి 10 కొమ్ములు ఉన్నట్టు కనిపించింది. అయితే మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ రెండిటి మధ్యలో కొంత సమయాన్ని దేవుడు దానియేలు కాళ్ళకి మరుగుపరిచాడు, అంటే క్లోజ్ చేశాడు అన్న సత్యాన్ని మనం లాస్ట్ వీక్ చూస్తా ఉన్నాం. అదే చర్చి యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి. దానియేలుకే కాదు, నేను లాస్ట్ వీక్ 2 డయాగ్రామ్స్ చూపించాను. ఒక యాంగిల్ నుంచి చూస్తూ ఉంటే 2 కొండలు మనం చూస్తూ ఉన్నప్పుడు దీని టిప్పు కనిపిస్తుంది, దాని టిప్పు కనిపిస్తుంది, కానీ ఈ మధ్యలో ఉన్న ప్రదేశం మాత్రం మనకి వ్యూలోకి రాదు. సో దానియేలు ఏం చూస్తున్నాడు అంటే ఈ 4వ జంతువుని చూస్తూ ఉన్నాడు. ఇది ఇనప దంతాలు కలిగింది, క్రూరంగా ఉంది, వచ్చిన ప్రతిదాన్ని మింగేస్తా ఉంది, అనగదొక్కుతా ఉంది. ఇంకా అలానే చూస్తూ ఉంటే ఇక్కడ 10 కొమ్ములు కనిపించినాయి. సో దీనికి ఉన్న లక్షణానికి ఆ 10 కొమ్ములకి మధ్యలో కొంత చరిత్రని పాత నిబంధనలో ఉన్న భక్తులందరికీ లేకపోతే ప్రవక్తలందరికీ దేవుడు మూసేశాడు, లేకపోతే క్లోజ్ చేశాడు, మర్మంగా దాన్ని ఉంచేశాడు. నేను లాస్ట్ వీక్ దాని గురించే మనం లాస్ట్లో చదువుకుంటా ఉన్నాం. ఆ మర్మము దేవుడు చివరి దినాల్లో ఉన్న మనకి రివీల్ చేశాడు. అది దేనికి సంబంధించింది అంటే సంఘానికి సంబంధించిన మర్మం ఇది. పాత నిబంధన గ్రంథంలో చర్చ్ గురించి కానీ
దేవుడు దాచిపెట్టిన ఈ మర్మం గురించి కానీ ఏ పాత నిబంధనలో ఉన్న ఎంత పెద్ద ప్రవక్తకైనా దీని గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేశంలో లేకపోతే ఇన్స్పైర్ అయ్యి దాని గురించి ప్రవచించారు, కానీ దాని గురించిన మర్మం వాళ్ళకి ఎవరికి బోధింపబడాలి. వాళ్ళకి అది మర్మంగానే ఉంది. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. ఈ 10 కొమ్ములు నీ ధ్యానం చేసే ముందు ఈ 10 కొమ్ములు తర్వాత సింహాసనాలు వేయబడినాయి అని చెప్పి దానియేలు 7వ అధ్యాయంలో ఉంది. దాని దగ్గరికి వెళ్ళబోయే ముందు ఈ ఇష్యూని మనం కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవడం మంచిది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఈ 11వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్న విశ్వాసులు వీరుల యొక్క జాబితా మొత్తం ఉంటుంది. హేబేలు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రాహాబు దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి, ఇంకా దానికంటే నేను ఇంకేం చెప్పాలి, మిగతా వాళ్ళ గురించి చెప్పడానికి టైం లేదని పాత నిబంధన గ్రంథంలో విశ్వాసము ద్వారా దేవుణ్ణి అంగీకరించిన భక్తులందరి గురించిన ఆ లిస్ట్, విశ్వాస వీరుల యొక్క లిస్ట్ మనకు బైబిల్లో కనిపిస్తుంది. కనిపించిన తర్వాత వాళ్ళందరి గురించి రాసి ఆయన 39-40 వచనాలు ఏమంటున్నాడు చూడండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. విశ్వాసము ద్వారా సాక్ష్యం వచ్చింది, కానీ మనం లేకుండా వాళ్ళకి సంపూర్ణత లేదంట. ఎవరికి సంపూర్ణత లేదు? హేబేలు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, గిడియోను, వీళ్ళందరూ ఎవరెవరైతే ఫెయిత్ హీరోస్ ఉన్నారో, ఎవరెవరైతే వాళ్ళ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారో దేవుడి ముందు, విశ్వాసాన్ని బట్టి వాళ్ళు సాక్ష్యం అయితే పొందారు, కానీ మనం లేకుండా వాళ్ళకి సంపూర్ణత లేదు అని ఇక్కడ ఈ గ్రంథకర్త చాలా క్లియర్గా రాస్తున్నాడు. అంటే విశ్వాసం మూలముగా వాళ్ళకి ఎంత సాక్ష్యం వచ్చినా క్రైస్తవులు లేకపోతే వాళ్ళు పొందుకున్న సాక్ష్యానికి, వాళ్ళు చూపించిన విశ్వాసానికి సంపూర్ణత రాదు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే లాంటి భక్తులు జీవితం సంపూర్ణతలోకి వెళ్ళాలి అంటే వాళ్ళ విశ్వాసం సంపూర్ణతలోకి వెళ్ళాలి అంటే, విశ్వాసం సంపూర్ణతలోకి వెళ్ళడం అంటే వాళ్ళ నిరీక్షణ, వాళ్ళు దేనికోసమైతే నిరీక్షించారో దాన్ని వాళ్ళు సంపూర్ణంగా పొందుకోవాలంటే వాళ్ళు ఎవరి మీద వెయిట్ చేయాలా? మన మీద వెయిట్ చేయాలా. మనం లేకుండా వాళ్ళకి సంపూర్ణత లేదంట. అని ఏమంటున్నాడు? దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చాలా క్రిటికల్ వర్డ్ అండి. దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు కాబట్టి ఆ శ్రేష్టమైనది మనం పొందుకునేంత వరకు మన ముందు ఉన్న ఈ విశ్వాస వీరులు ఎవరు వాళ్ళ విశ్వాసం యొక్క సంపూర్ణతని చూడలేరు అని రాస్తున్నాడు. అంతేనా ఉంది? దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అబ్రహాము దూరం నుంచి చూశాడే గాని తన వాగ్దాన ఫలాన్ని ఇంతవరకు పొందుకోలే. అవునా? బైబిల్లో ఉంటుంది ఆ మాట. వాళ్ళు విశ్వసించారు, విశ్వసించి ఏం చేశారు చూడండి. కొంచెం పైకి రండి. అదే దాంట్లో పదమూడవ వచనం చూడండి.
వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వీళ్ళకి విశ్వాసం ఉంది, విశ్వాసానికి సంబంధించిన వాగ్దాన ఫలం మాత్రం వాళ్ళు పొందుకోవాల. దూరం నుంచి చూశారు, చూసి ఓకే మనం ఇక్కడికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం ఈ లోకంలో యాత్రికులు పరదేశులం అని తెలుసుకుని విశ్వాసంతో చనిపోయారు. కానీ ఆ విశ్వాసానికి సంబంధించిన వాగ్దానాన్ని మాత్రం వాళ్ళు పొందుకోవాలా. ఎందుకు పొందుకోవాలా? వారికంటే శ్రేష్టమైంది మన కోసం దేవుడు దాచిపెట్టాడు కాబట్టి ఆ శ్రేష్టమైంది మనం పొందుకున్న తర్వాతే వారి యొక్క వాగ్దాన ఫలం వారికి దొరుకుద్దని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. వాళ్ళకి కనీసం దానికి సంబంధించిన క్లూ లేదు. శ్రేష్టమైందంట దేవుడు మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. ఎప్పుడు సిద్ధపరిచాడు? జగత్తు పునాది వేయబడక ముందే శ్రేష్టమైన దాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచాడు కాబట్టి అది మనం పొందుకునేంత వరకు వాళ్ళ విశ్వాసం యొక్క ఫలం వాళ్ళు పొందుకోలేదంట. విశ్వాసంతో చచ్చిపోయారు కానీ వాగ్దానాన్ని వారు ఆనందించలా. ఏంటి మనకున్న అంత ఇంపార్టెన్స్? మనకి దేవుడు ఇస్తున్న అంత శ్రేష్టమైనది అసలు ఏంటో తెలిస్తే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోకపోతే క్రైస్తవ జీవితంలో మనం చాలా మిస్ అయిపోతాం. చూడండి, దేవుడు వాళ్ళకి లేనిది మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం. శ్రేష్టమైంది మన కోసం ఆయన సిద్ధపరిచింది ఏంటో చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం నుంచి మొదలు పెడుతున్నాడు. అంటే ఉంది కానీ చాలా స్పెసిఫిక్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఆగండి, ఏమన్నాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడి దగ్గరికి ఎవరు చేరుకోలేరు, అది నిష్ప్రయోజనం అవుతుంది. ధర్మశాస్త్రాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నేను పాపిని అన్న విషయం మాత్రం అర్థం అవుతుంది. నా పాపానికి అంతు లేదు, నేను పాపిని, దేవుని సన్నిధికి అయితే నేను పనికిరానని మాత్రం నాకు అర్థం అవుతుంది. అయితే దేవుని సన్నిధికి వెళ్ళటానికి అక్కడ ఏం చేశాడు? అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిందంట. వీళ్ళందరికేమో ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మనకేమో నిరీక్షణ ప్రవేశపెట్టబడింది. నిరీక్షణ ప్రవేశపెట్టబడటం అంటే అర్థం ఏంటి? ఈ నిరీక్షణ ద్వారా మనం దేవుణ్ణి, దేని మీద నిరీక్షణ మనకి? దేని ద్వారా నిరీక్షణ? క్రైస్తవులకు నిరీక్షణ కారణం ఏంటి? నా పాపాల కొరకు ఏ పాపాలైతే దేవుణ్ణి నన్ను చేరుకోనీయకుండా చేస్తున్నాయో, ఏ పాపాన్ని అయితే ధర్మశాస్త్రం పాయింట్అవుట్ చేస్తుందో, ఏ పాపాన్ని అయితే జయించడం నా వల్ల కాదు అని నాకు అర్థమవుతుందో, దేవుణ్ణి చేరుకోవడానికి యోగ్యత లేదని ధర్మశాస్త్రం ఏ పాపాల గురించి అయితే నన్ను కన్విన్స్ చేస్తుందో, ఆ పాపాల నిమిత్తం యేసు ప్రభు చనిపోయి ఆయన తిరిగి లెగిసి నన్ను పాప విముక్తుణ్ణి చేస్తున్నాడు అని నిరీక్షణ. అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల మీద, యేసు ప్రభు చెప్పిన సువార్త మీద నిరీక్షణ. నిరీక్షణ దేని మీద? నేను మీతో చాలాసార్లు ఇదే చెప్తున్నాను. క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకు కలిగిన నిరీక్షణ అని బైబిల్లో ఉంటుంది. నిరీక్షణ దేని నుంచి వస్తుంది? యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు బట్టి నిరీక్షణ వస్తుంది. ఇంతకుముందు నిరీక్షణ ఎందుకు లేదు? నా పాపాలు నా కంటెదుట కనిపిస్తున్నాయి,
నా పాపాలు భారం నా మీద ఉన్నాయి, నా పాపాలు నన్ను వెంబడిస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పాప భారం నా మీదే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పాపం నన్ను వెంబడిస్తుంది. ఈ పాపం నన్ను దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా నన్ను ఆపేస్తుంది. దేవునితో నాకు ఈ పాపం ఎడబాటు కలుగు చేస్తుంది. కాబట్టి నేను దేవుణ్ణి చేరుకుంటానన్న నిరీక్షణ నాకు లేదు. నేను పాపిని కాబట్టి నేను చచ్చిపోతాను, నరకానికి వెళ్తానని మాత్రమే నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు నిరీక్షణ ఎలా వచ్చింది నేను దేవుణ్ణి చేరుకుంటానని? యేసు ప్రభు నా మీద ఉన్న పాపాలు ఆయన మీద వేసుకుని, ఆ పాపాలకి కారణమైన మరణాన్ని ఆయన తీసుకుని, ఆయన ఇప్పుడు పునరుద్ధానుడయ్యాడు. నా పాపాలని మొత్తానికి పెనాల్టీ చెల్లించడం మాత్రమే కాదు, నా కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన సజీవుడిగా పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను తండ్రిని చేరుకుంటానని నిరీక్షణ నాకు ఉంది. ఇది పాత నిబంధన వాళ్ళకి లేదు. పాత నిబంధన వాళ్ళు భయపడేవాళ్ళు, పాత నిబంధన వాళ్ళు భయపడేవాళ్ళు. మనం కూడా భయపడతాం, కానీ మనది ఎట్లాంటి భయం? భక్తితో కూడిన భయం, రెవరెన్స్. కానీ వాళ్ళది చాలా లిటరల్ ఫియర్ దేవుడు ముందు నిలబడాలంట. ఎందుకంటే పాపాలు వెంటాడయి, పాపం భారం ప్రతి మనిషి మీద ఉండేది. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి మనిషికి ఛాన్స్ లేదు. దేవుడంట శ్రేష్టమైన నిరీక్షణని మనకు అనుగ్రహించాడంట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, 17 నుంచి 20. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 20 వచ్చింది. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు మన వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచెను. దేవుడు ప్రమాణము చేసి వాగ్దానాన్ని దృఢపరిచారు. ఇంతకు ముందు అది లేదు. గాడ్ మేడ్ ఏ నోత్, ప్రామిస్ చేసి వాగ్దానాన్ని ఏం చేశాడంట? స్థిరపరిచాడంట. చూడండి ఏముంది అక్కడ. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వల వంటి తెర లోపల ప్రవేశించుచున్నది. చూడండి, మనకి నిరీక్షణ దేన్ని బట్టి వచ్చింది? యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బట్టి వచ్చింది. ఆ నిరీక్షణ అంట మన ఆత్మకు లంగరేసి, లంగర్ అంటే తెలుసు కదా, అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తెలియదేవో కానీ ఒకప్పుడు బావులు ఉండేవి. బావిలో బకెట్ పడిపోతే ఎట్ట తీసేవాళ్ళు తెలుసా? ఇట్లాంటి యాంకర్ లాంటిది ఉండేది, ఇట్లా కుక్కల్లాగా. దాన్ని తాడు కట్టి బావిలోకి వేసి పట్టుకుని ఏం చేసేవాళ్ళు అంటే కరెక్ట్ కదా, హుక్ చేసుకుంటుంది పైకి. అంటే గోతులో పడిపోయిన వాడిని పైకి లాగడానికి ఎప్పుడైతే కరెక్ట్గా లింక్ పడుతుందో ఇదేం చేస్తుంది మళ్ళీ పైకి. ఈ నిరీక్షణ అంట మన ఆత్మకు లంగరేసుకుని ఎక్కడికి ప్రవేశించిందంట? తెర లోపల ప్రవేశించి పరలోకంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న తెర లోపలికి ప్రవేశించింది. అంటే తండ్రి దేవుని దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు పునరుద్ధానం వల్ల కలిగిన నిరీక్షణ మన ఆత్మకి ఏం చేసింది? లంగరేసుకుంది. సో ఇప్పుడు లాగితే ఎక్కడికి వెళ్తాం మనం? యేసు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు, తండ్రి కుడి చేతి పక్కన ఉన్నాడు. తెర అవతల అతి పరిశుద్ధ స్థలంలో పరలోకంలో ఉన్న మందిరంలో ఉన్నాడు. లంగర్ ఎక్కడుంది? మన ఆత్మకేసింది. సో ఆయన లాగితే మనం ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్తాము? ఖచ్చితంగా తండ్రి దగ్గర, తండ్రి కుడి చేతి పక్కన కూర్చున్న యేసు ప్రభు ఉన్న స్థలం దగ్గరికి మనం. ఇప్పుడు మనకు ఆ నిరీక్షణ అంతే కదా. గోతులో ఉన్నోడికి పైన చూస్తూ ఉంటాడు, పైన లైట్ కనిపిస్తూ ఉంటుంది, పైకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. దూరం నుంచి చూశారు. అది పాత నిబంధనలో వాళ్ళకి అంతవరకే. బావిలో ఉన్నాడు, గోతులో ఉన్నాడు, పైన లైట్ కనిపిస్తుంది. ఓహో ఒకరోజు నేను అక్కడికి వెళ్తానేమో, ఇది నాది కాదు అని కేవలం వాడు నమ్మాడు. కానీ క్రొత్త నిబంధనలో మనకేమైంది? పైన నుంచి ఇప్పుడు ఏమొచ్చింది? ఏవి లేనోడికి ధైర్యం ఎక్కువ,
నువ్వు తాడు పట్టుకుని లాగేవాడికి బలం ఉంది, వాడు నన్ను ఖచ్చితంగా లాగుతాడని చెప్పి ఆ గ్రిప్ దొరికింది అనుకోండి, వీడికి ధైర్యం ఎక్కువ. ఇది శ్రేష్టమైంది. ఇది పాత నిబంధనలు లేదు, ఇప్పుడు మనకుంది. మన ఆత్మకి లంగరేసింది. ఈ తాడెవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది. యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్న మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో తెర వెనక్కి వెళ్ళాడు. తెర వెనక ఎవరుంటారు? తండ్రి దేవుడు. అతి పరిశుద్ధ స్థలం కదా, దాని లోపలికి వేసి వెళ్ళాడు. మనల్ని ఎక్కడికి లాగుతాడు ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్ళి? సో ఈరోజు నేను గోతిలో ఉన్నానేమో, కానీ నేను ఎక్కడికి వెళ్తాను? ఇది మనకి ఆయన ఏం చేస్తున్నాడు? అలా వేసి నేను ఖచ్చితంగా నిన్ను లాగుతానని ఆయన ఒట్టు పెట్టుకుని వాగ్దానాన్ని స్థిరపరిచాడంట. ప్రామిస్ చేసి స్థిరపరిచాడు. ఇటువంటి కన్ఫర్మేషను ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. అర్థమవుతున్నామని నేను ఏం చెప్తున్నాను? ఇది పాత నిబంధనలు ఎవరికి లేదు. అది వాళ్ళు చూసారు అంతే, లైట్ బావిలో ఉండి లోపల నుంచి గుంటలో ఉండి వెళ్తాము అని తెలుసుకున్నారు. ఎలా వెళ్తారో వాళ్ళ దగ్గర. కానీ మనకి ఇప్పుడు మార్గం ఉంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ మార్గం తెరవబడింది. కానీ యేసు ప్రభు వచ్చేదాకా ఆ మార్గం వెళ్తాము అని నమ్మారు. ఎలా వెళ్తారో వాళ్ళకైతే తెలీదు. ఆ వాగ్దానం పొందుకోకుండానే వాళ్ళు ఏం చేశారు? చచ్చిపోయారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం కూడా చూడండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఎక్కడికి ప్రవేశించాడు? ఈ తెర ఎక్కడుంది? దేవుని సమూహములో పరలోకంలో ఉంది. సో మొట్టమొదటి ధన్యత ఏంటి? పాత నిబంధన వాళ్ళకి లేనిది మనకున్నది యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. పునరుద్ధానం అనేది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి వెన్నుముక, మెయిన్ స్పైనల్ కార్డ్ అది. పునరుద్ధానం మీద మన నిరీక్షణ లేకపోతే యేసు ప్రభు నమ్ముకోవడం మాత్రం వ్యర్థం. పౌలు భక్తుడు అదే రాస్తాడు. యేసు ప్రభు పునరుద్ధానుడు కాకపోతే మేము చెప్పే సువార్త వేస్ట్ అంటాడు. రెండవది ఏంటి? దేవుడు ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేశాడు. మొట్టమొదటిది ఆయన పునరుద్ధానం. అది శ్రేష్టమైంది. వాళ్ళకి తెలీదు, మనకు తెలుసు. రెండవది ఏంటి? దేవుడు ఒట్టు పెట్టుకుని నిబంధనని వాగ్దానం చేశాడు. అది వాళ్ళకి లేదు, మనకుంది. చూడండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 21 నుంచి 22. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. ఏమన్నాడండి? ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక, యేసు యాజకులు కాలేరు కనుక ఆయన ఎందుకు 21లో చూస్తే మనకి ఏమనిపిస్తుంది? కొంచెం ముందు చూస్తే ఏముంటది? ఇంతకు ముందున్న యాజకులేమో వారైతే ప్రమాణము లేకుండానే యాజకులగుదురు, కానీ ఇంతకు ముందున్న యాజకత్వం ఏమో పాత నిబంధనలో వాళ్ళకున్నది. వాళ్ళు ఎవరు ప్రమాణం చేయరు, ఖచ్చితంగా మిమ్మల్ని మంచివాళ్ళుగా చేసే బాధ్యత మాదని. వాళ్ళేం ప్రామిస్ చేయలేదు, ప్రమాణం లేకుండా యాజకత్వం చేశారు. కానీ మనకున్న యాజకత్వం ఎట్లాంటిది? యేసు ప్రభు ఏం చేశాడంట? ఈయన నీవు నిరంతరము యాజకుడు ఎందుమని ప్రభువు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణ పూర్వకముగా యాజకుడు ఆయను. అంటే దేవుడు ఒకసారి ప్రమాణం చేశాడు, చేసిన విషయంలో మాత్రం ఆయన పశ్చాత్తాపడు. అంటే అరే అనవసరంగా వీడికి మాట ఇచ్చానే, ఈకుండా ఉంటే పోయేది, వీడిని వదిలేద్దాం లేదా ఈ అమ్మాయిని వదిలేద్దాం అని దేవుడు మనసు మార్చుకునే టైపు కాదు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన ఒట్టు పెట్టుకున్నాడు, నిన్ను నన్ను చేరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి యాజకత్వాన్ని ఆయన తీసుకున్నాడు. ఒకటి పునరుద్ధానం, రెండవది దేవుని యొక్క వాగ్దానం. ఒట్టు పెట్టుకుని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది వాళ్ళకి లేదు. అందుకే మనం దాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి వారం ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏం చేస్తాము? ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచిన విధానాన్ని రొట్టె ద్రాక్ష రసంలో మనం దాన్ని
ఆచరించాలని దేవుడు గుర్తు చేశాడు. రిమెంబర్ మీ వెన్ ఎవర్ యు డూ దిస్ అన్నాడు. మీరు ఇప్పుడు ఇది చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని. ఎందుకు? నేను సజీవుణ్ణి, నేను మీకు వాగ్దానం చేసినోడిని, నేను ఆ వాగ్దానాన్ని మాత్రం నేను పశ్చాత్తాపడి నేను అనక్కలను అని దేవుడు చాలా క్లియర్గా మనకి చెప్తున్నాడు. 23 నుంచి 25 దాకా. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. మూడవది ఏంటంటే నిరంతరము జీవించే ప్రధాన యాజకుడు మనకు ఉండటం. ఆయన సజీవుడు. ఒకటి పునరుద్ధానం, రెండవది దేవుని వాగ్దానం, మూడవది ఆయన సజీవుడని. మన దేవుడు బ్రతికున్న దేవుడు. నా దేవుడు సజీవంగా ఉన్నాడని. సజీవంగా ఉండటం మాత్రమే కాదు, ఆయన చూడండి 26 నుంచి చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూడండి, పాత నిబంధనలో వాళ్ళకి యాజకులు ఉన్నారు, కానీ వాళ్ళ యాజకత్వం ద్వారా వీళ్ళకి దేవునితో సహవాసం వస్తుందన్న గ్యారంటీ లేదు. పాత నిబంధనలో యాజకుల్లో చెడిపోయిన యాజకుల్ని ఎంతమంది చూడలేదు మనం? చూసాం కదా, అవునా కదా? ఎంతమంది దేవునికి ప్రతిష్ఠించబడిన అర్పణలు తీసుకుని వెళ్ళి సొంత పనులకు వాడేసుకున్న యాజకులు లేరు. సో పాత నిబంధనలో దేవుని పట్ల వాళ్ళు నిరీక్షణ ఉంచడానికి సరైన యాజకత్వం కూడా లేదు. వీళ్ళు పెద్దోళ్ళు అయిన చచ్చిపోయేవాళ్ళు, తర్వాత ఇంకొక యాజకుడు వచ్చేవాడు. ఈ యాజకుడికి తన కష్టాలన్నీ చెప్పుకుని దేవుని దగ్గర యాజకత్వం చేస్తారని యాజకుడి మీద డిపెండ్ అయితే ఈయన లైఫ్ ఏదో ఒకరోజు అయిపోయేది. ఇంకొక యాజకుడు వచ్చేవాడు, మళ్ళీ వీళ్ళు ఏం చేయాల్సి వచ్చేది? మళ్ళీ ఆయన మీద ఫ్రెష్గా డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. కానీ ఇక్కడ మన పరిస్థితి ఏంటి? మనకున్న యాజకుడు సజీవుడు, ఇక యాజకత్వం మారే అవకాశం లేదు. పైగా మన యాజకుడు పవిత్రుడు, పాపాన్ని జయించినవాడు. అదే కదా ఉంది. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు కదా, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు. ఈయన యాజకత్వం చేస్తే తండ్రి దగ్గర సజీవుడుగా ఉండి మనకు వచ్చే ధన్యత ఎట్లా ఉంటుంది అంటే, మనల్ని రిప్రజెంట్ చేసేవాడు ఎట్లాంటాడో మనకి గ్యారంటీ ఉంది. పాత నిబంధనలో మన తరపున వ్యాజ్యం ఆడేవాడు గురించి మనకి గ్యారంటీ లేదు. ఇది శ్రేష్టమైంది కదా. 4వది చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో పరలోకంలో ఉన్న మందిరం యొక్క డైమెన్షన్స్ దాని పోలికని దేవుడు మోషేకు చెప్పి, నువ్వు కొండ మీద విన్న ఆ గుడారం లాగా భూమి మీద గుడారాన్ని కట్టమన్నాడు. చాలామంది వాస్తు బైబిల్లో కూడా ఉంది. పాత నిబంధనలో దేవుడు కట్టమన్నప్పుడు డైరెక్షన్స్, దిక్కు అన్నీ మోషేకు చెప్పాడు. సో పాత నిబంధనలో మందిరం కడుతున్నప్పుడు దేవుడే డైరెక్షన్స్ ఇచ్చాడు కాబట్టి వాస్తుని దేవుడే ఆథరైజ్ చేశాడు. పాత నిబంధన గ్రంథంలో అది రాయబడి ఉందని చాలామంది చెబుతారు. దేవుడు వాస్తు చెప్పట్లా. దేవుడు ఏం చేస్తున్నాడంటే, పరలోకంలో దేవుని మందిరం ఒకటి ఉంది. ఆ మందిరం యొక్క పోలికలు మోషేకు చెప్తున్నాడు. ఎందుకు? ఆ పోలికలను బట్టి భూలోకంలో ఈ పరలోకంలో ఉన్న మందిరం యొక్క ఛాయ భూలోకంలో ఉండటానికి. నీడెట్లుంటుంది? నీడెట్లుంటుంది? అసలు వస్తువుని పోలే ఉంటుంది కదా. సో దానికి అది ఎట్లుంటుందో మోషేకు తెలియదు కదా.
సో దేవుడు ఏం చేస్తున్నాడు, దీని ఇమేజ్ని భూమి మీద కట్టడానికి అది ఎటు తిరిగి ఉంది, కుడివైపు ఎంత పొడుగుంది, ఎడమ వైపు ఎంత పొడుగుంది, ఏది ఎంత ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి అనేది మోషేకి తెలియదు. కాబట్టి పరలోకంలో ఉన్న మందిరం గురించి దేవుడు దాని ఇన్ఫర్మేషన్ మోషేకి ఇచ్చి ఇక్కడ కట్టించాడే కానీ ఈ దిక్కులో ఉంటే మేలు జరుగుద్ది, ఆ దిక్కులో ఉంటే కీడు జరుగుద్దని దేవుడు వాస్తు మోషేకి బోధించట్లా. ఎవరన్నా పాత నిబంధనలు ఇట్లాంటి డైరెక్షన్స్ తీసుకుని ఇది వాస్తు ఉందని చెప్తే నమ్మదు లేదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, దృశ్యమైన వాటిని బట్టి కాదు. ఇక్కడ బరువు ఎక్కువ కనిపిస్తే నాకు నష్టం వస్తే అది విశ్వాసం కాదు. సో దేవుడు ఏం చేశాడు, పాత నిబంధన వాళ్ళకి వాళ్ళు కేవలం నీడలో ఆరాధించేవాళ్ళు, కానీ ఇప్పుడు దేవుని యొక్క పరలోక సన్నిధి మనలో ఉంది. దాని గురించిన ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన టేస్ట్ మనం ఇప్పటి నుంచే రుచి చూడటం మొదలుపెట్టాం. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వధింపబడిన గొర్రెపిల్ల రక్తం తీసుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంగీకి గంటలు కట్టేవాళ్ళు, నడువుకి తాడు కట్టి లోపలికి పంపించాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం ఆలోచనలో పొరపాటు వచ్చినా అక్కడికక్కడే చచ్చిపోయేవాడు. దేవుడి సన్నిధి అది. గంటల సౌండ్ ఎక్కువసేపు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తాడు పట్టుకుని. ఎందుకంటే బాడీని తీసుకెళ్ళటానికి కూడా మళ్ళీ ఎవడు లోపలికి వెళ్తానికి లేదు. కానీ ఇప్పుడు అది కేవలం నీడ. మీరు ఆలోచించండి, అది ఛాయ, అది కేవలం ఇమేజ్, డూప్లికేట్. అది డూప్లికేట్ టెంపుల్లోనే ప్రెజెన్స్ అలా ఉంటే నిజమైన దేవుని సన్నిధిని తెలుసుకుని ఆనందించడానికి ఇప్పుడు మనకు అవకాశం ఉంది. నేను మీకు చాలాసార్లు చెప్పా, హీబ్రూ ఆర్టికల్స్ చదవండి, G_D అని రాస్తారు. GO రాయరు. గాడ్ అని పలకటానికి వాళ్ళకి భయం. ఓ మై గాష్ అంటారు, అది అక్కడి నుంచి వచ్చింది. గాడ్ అని వాడరు. యెహోవా అన్న నామాన్ని ఉచ్చరించడానికి భయపడతారు. మనం చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాం. కారణం ఏంటి తెలుసా, మనకి ఉన్న ప్రధాన యాజకుడు. వీఆర్ వర్షిపింగ్ నాట్ ఇన్ అన్ ఇమేజ్. ఛాయ ఉన్న మందిరంలో ఆరాధన చేయట్లా, దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఆరాధన చేస్తాం. అది ఎక్కడుంది? దేవుడు ఇప్పుడు మన హృదయంలో ఇచ్చాడు. వీ హ్యావ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దాట్ టెంపుల్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఉంది. రేపు పొద్దున అతి పరిశుద్ధ స్థలంలోకి మనం మారబోతున్నాం. ఇది మనకి దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన ధన్యత. చూడండి, ఇంకా కిందకి రండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్దాం. అంటే మన మినిస్ట్రీ ఇంకొంచెం సుపీరియర్ మినిస్ట్రీ అని కదా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16, 17. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చూడండి, వీలునామా రాసినప్పుడు వీలునామా రాసిన వాడు చనిపోతేనే అది ఎవరి కోసమైతే రాయబడిందో వాడికి వెళ్తుంది. కానీ ఆ స్వాస్యము రాసిన అతను చనిపోనంత వరకు అది రాసిన అతని చేతిలోనే, ఆయన ప్రాపర్టీ కిందే ఉంటుంది. నేను ఎవరికైనా వీలునామా రాస్తే నేను నా ఆస్తి వాళ్ళకి ఎప్పుడు సంక్రమిస్తుంది అంటే నా మరణాంతరం సంక్రమిస్తుంది, నేను చచ్చిపోయిన తర్వాత సంక్రమిస్తుంది. పాత నిబంధనలో వాళ్ళకి వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానం పొందుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే వాగ్దానం చేసిన అతను చనిపోతే తప్పితే చేయబడిన వాగ్దానం ఎవరికైతే రాయబడిందో వాళ్ళకి సంక్రమించదు. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న మనకేమైంది? బికాస్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, ఆయన సిలువ మీద చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మనకు ఆ వాగ్దానం మన సొంతం. పాత నిబంధనలో నాకు ఆస్తి
వచ్చుద్ది, నా స్వాస్థ్యం వచ్చుద్ది అన్న ఆలోచనలో అబ్రహాం చచ్చిపోయాడు. క్రొత్త నిబంధనలో ఆ స్వాస్థ్యం నాది అనే నిశ్చయతతో దేవుని దగ్గర మనం ఆరాధిస్తాం. అందుకే కదా పాడగలిగేది, సదాకాలం నీతో నేను జీవిస్తానో లేదో యేసయ్యా అని పాడం మనం. అంతేనా? సదాకాలం నీతో జీవిస్తానో లేదో యేసయ్యా అని పాడం. సదాకాలం నీతో జీవించదనో యేసయ్యా అని పాడతాం. ఎందుకు? యేసు ప్రభు మరణము దేవుడు మనకిస్తానన్న స్వాస్థ్యాన్ని మనకి గ్యారంటీ చేసింది. ఆయన సిలువ మీద చనిపోయినప్పుడు వీలునామా రాసిన అతను చనిపోయాడు కాబట్టి ఆ స్వాస్థ్యం ఇప్పుడు మనకి అర్థమవుతుందండి. పాత నిబంధనలో వాళ్ళకు లేనిది అంతకంటే శ్రేష్టమైంది క్రొత్త నిబంధనలో మనకేముంది అర్థమవుతుందా? యేసు ప్రభు పునరుద్ధానం, దేవుని యొక్క వాగ్దానం, సజీవుడైన యాజకత్వం కదా, దేవుని యొక్క ప్రొవిజన్. దేవుడు మనకి, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి కాబట్టి ఆయన పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు కాబట్టి మనకి కావాల్సినవన్నీ ఆయన యాజకత్వంలో మనకు దొరుకుతాయి అన్న నిశ్చయత. మూడవది నెక్స్ట్ది సుపీరియర్ మినిస్ట్రీ. అంటే వాళ్ళు కేవలం ఛాయలో, ఇమేజ్లో ఆరాధించారు దేవుణ్ణి. మనం నిజములో, ట్రూత్లో దేవుణ్ణి ఆరాధిస్తాం. సత్యములో, నిజం, రియాలిటీలో దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. వాళ్ళది దేవుని యొక్క ఛాయ, మనది వాస్తవం. తర్వాత ఏంటి? దేవుని యొక్క మరణం ద్వారా మనకు సంక్రమించిన స్వాస్థ్యం. 19 నుంచి 23 దాకా చదవండి, 9వ అధ్యాయం. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్రము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చూడండి, వాళ్ళకి ఈ ఇమేజ్లో, ఈ ఛాయ అయిన ఈ మందిరంలో ఏం చేసేవాళ్ళు అంటే ప్రతిదాన్ని శుద్ధీకరించడానికి రక్తంతో చేసేవాళ్ళు. అంటే బ్లడ్ స్ప్రింకిల్ చేస్తే ప్రతి ఒక్కటి క్లీన్ అవుతుంది కదా. ఏంటి? మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను, పాపం చేసిన వారి యొక్క పాప క్షమాపణ కోసం ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మేకల రక్తం, గొర్రెల రక్తాన్ని వాళ్ళ మీద చల్లి దాన్ని స్థిరపరిచే, అట్లా క్లీన్ అయ్యేది. క్లీనింగ్ ఇష్యూస్ అట్లుండేవి. అయితే చూడండి, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాడా. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. చూడండి, పరలోకానికి సంబంధించిన ఛాయని దేవుడు అట్లా క్లీన్ చేయమన్నాడు. కానీ ఇదే పరలోకంలో ఉన్న మందిరాన్ని ఎట్లా చేస్తారు శుద్ధీకరించడం అంటే? ఎందుకు శుద్ధీకరించాల్సి వచ్చింది? సృష్టి
అటు సైతాను దగ్గర నుంచి మొదలుపెట్టి మానవుల దాకా మొత్తం పాపంతో ఎఫెక్ట్ అయిపోయింది. సో దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ భూలోకంలో ఉన్న మందిరం, పరలోకంలో ఉన్న మందిరానికి ఛాయ అయిన భూలోకంలో ఉన్న మందిరాన్ని శుద్ధీకరించడానికి గొర్రెపిల్ల రక్తం ద్వారా చేస్తున్నాడు. కానీ పరలోకంలో ఉన్న వాటిని శుద్ధీకరించాలంటే ఏం జరగాల? యేసు ప్రభు రక్తం కావాలా? ఎట్లయితే ప్రధాన యాజకుడు ప్రజల్ని, అక్కడున్న వస్తువుల్ని, మందిరాన్ని శుద్ధీకరించి నిబంధనని మరలా రీఅఫర్మ్ చేస్తున్నాడో బ్లడ్ చల్లి, యేసు ప్రభు రక్తం తీసుకుని పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన రక్తం ద్వారా పరలోకంలో ఉన్న మందిరము, పరలోకంలో ఉన్న వస్తువులన్నీ శుద్ధీకరించబడి దేవుని యొక్క నిబంధన వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ రీఅఫర్మ్ చేయబడిందంట. సో ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం ద్వారా ప్రోక్షించబడిందో పరలోకానికి సంబంధించిన, భూలోకానికి సంబంధించిన అన్నీ దేవుని యొక్క వాగ్దానం మన మీద స్థిరంగా నిలబడటానికి అవకాశం వచ్చింది. అది వాళ్ళకి ఇంతకు ముందు లేదు. ఇంతకు ముందు క్లెన్జింగ్ అంతా దేని మీద ఉండేది? భూలోక సంబంధించిన ఛాయ మీద ఉండేది. పరలోకంలో స్థిరపరిచిన నిబంధన ఫోర్స్లోకి రావడానికి బ్లడ్ అప్లై చేయాల్సి వచ్చింది. ఇది అప్లై చేయడానికి వీళ్ళంతవరకు చేసేది ఎంతవరకు ఉంటుంది? భూలోకానికి సంబంధించే ఉంటుంది. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లెగడం వల్ల ఏమవుతుందంటే పరలోకంలో పరలోకంలో ఉన్న ప్రతి వస్తువు రక్తం చేత శుద్ధీకరించబడి ప్రతి వాగ్దానం స్థిరపరచబడిందంట. ఇవన్నీ కేవలం యేసు ప్రభు శిలువ మరణం తర్వాత జరిగి యేసు ప్రభు నామంలో విశ్వసించిన క్రైస్తవులకి మాత్రమే వీటి యొక్క బెనిఫిట్స్ని పొందుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళందరూ విశ్వసించినా కానీ వాగ్దానాన్ని పొందుకోలేక చచ్చిపోయారు. ఎందుకంటే శ్రేష్టమైనవి ముందుగా మన కొరకు దాచిపెట్టబడినాయి కాబట్టి మనం లేకుండా వాళ్ళకి స్వాస్థ్యము దొరకదు అని చాలా క్లియర్గా రాశాడు. 10వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని. ఎందుకు యేసు ప్రభు ఆఫరింగ్కి ఎంత స్పెషాలిటీ వచ్చింది అంటే అక్కడ చూడండి, అక్కడ దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికేంటి అన్ని సింబాలిక్, అన్ని ఛాయ, అన్ని మెయిన్ దానికి సింబల్ లాగా చేయించేవాళ్ళు. అయితే యేసు ప్రభు యొక్క బలియాగం వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోయింది. యేసు ప్రభు యొక్క బలియాగం ఉన్న వాటన్నిటికీ వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోయింది. ఎందుకు యేసు ప్రభు బలియాగంకున్న అంత ఇంపార్టెన్స్ ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి ఏమంటున్నాడు, ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడా, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్త బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూడండి, మీకు అక్కడ ఒక విషయం కనిపించాల. దేవుడు ఇజ్రాయేలీలకు ఏం చేశాడు? పాప క్షమాపణ కోసం ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్రంలో కొన్ని పద్ధతులు పెట్టి వాటిని పాటించమన్నాడు. అంతే కదా? అది ఆ సంగతి మనకు తెలుసు కదా. అంటే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? దేవుని దగ్గరికి రావడానికి, దేవుని ఎదుట సరిగ్గా జీవించడానికి దేవుడు చెప్పిన మాటలకి విధేయత చూపించడం అవసరమైంది. అవునా? అయితే ఈ బలి అర్పణలు అన్నీ కేవలం సింబాలిక్, ఇవి అసలు కాదు. నిజమైన బలియాగం ఎవరిది? యేసు ప్రభు. నిజమైన దేవుని గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు అని మనం నేర్చుకున్నాం. ఎలా యేసు ప్రభు దేవుని యొక్క నిజమైన గొర్రెపిల్ల అయ్యాడు? మనం కేవలం జంతువుల రూపంలోనో వస్తువుల రూపంలోనో దేవునికి విధేయత చూపిస్తున్నాం. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి
తన శరీరాన్ని బలియాగంగా అర్పించి నిజమైన అర్పణగా ఆయన మారాడు. ఈ అర్పణ యొక్క కాన్సెప్ట్ కేవలం నూతన నిబంధనలో మాత్రమే మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో పాపము చేస్తే పాప బలికి ఏం చేయాలి, పాపానికి ఏం చేయాలి? బలి అర్పించడానికి దూడను తీసుకెళ్ళాలా, డబ్బులు లేకపోతే గొర్రెపిల్లను తీసుకెళ్ళాలా, అవి కూడా లేకపోతే చిన్న ఒబీడియన్స్ తీసుకెళ్ళి ఇవ్వడం. కానీ అసలైన బలియాగం ఏంటి? వాళ్ళకి తెలియదు, దేవుడు వాళ్ళకి పూర్తిగా చెప్పలా. అసలైన బలియాగం ఏంటి? ఆయన ఎందుకు చేస్తున్నాం ఈ బలియాగం? పాపానికి పరిహారంగా చేస్తున్నాం. పాపం అంటే ఏంటి? అవిధేయత. అవిధేయతకి పరిహారంగా చేస్తున్నాం. కానీ నిజమైన పరిహారం ఏంటి అవిధేయతకి, పాపానికి? దేవుని చిత్తానికి లోబడి దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించటం. ఇది ఎవరిలో కనిపించింది? అర్థమవుతుందమ్మా? పాత నిబంధనలో దెర్ వర్ ఓన్లీ ఎలిమెంట్స్ ఆఫ్ సాక్రిఫైస్. పాపానికి పరిహారం బలర్పించడం. పాపం అంటే అర్థం ఏంటి? అవిధేయత. అవిధేయతకి పరిహారం బలర్పించడం. కానీ అవిధేయతకి నిజమైన పరిహారం ఏంటి? ఇంకోసారి అవిధేయత చూపించకుండా విధేయత చూపించగలగటం. అది మనుషులకు సాధ్యమా? కాదు. అందుకని చిన్న చిన్న అర్పించమని చెప్పాడు. నిజమైన బలియాగం చేయగలిగిన వాళ్ళు ఎవరు? జీవితంలో పాపము జోలికి వెళ్లకుండా, ఆయనలో పాపం లేకుండా సమస్తం దేవునికి అర్పించుకోగలిగిన యేసు ప్రభు ఒక్కడే చేయగలిగాడు. చేయగలిగి ఏం చేశాడంటే అసలైన బలియాగం ఏంటో ఆయన చూపించి, నువ్వు పాపం చేయకుండా ఉండటానికి నేను సహాయం చేస్తాను, నేను ఎలా బలియాగం ఇచ్చానో మీ జీవితంలో మీరు కూడా అలానే బలియాగం ఇవ్వాలని క్రైస్తవులకు ఒక కట్టడి పెట్టాడు. అర్థమవుతుందా? పాత నిబంధనలు ఇది లేదు. పాత నిబంధన మనకున్న దీవెనలు పాత నిబంధనలు లేవు. మనకున్న కట్టడం పాత నిబంధనలో అవిధేయత, పాపం అవిధేయత. అవిధేయతకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఏదో ఒక జంతువుని బలియమన్నాడు. అంతేగాని విధేయత జీవించడం అనేది వాళ్ళకి అంతగా తెలిసిన కాన్సెప్ట్ కాదు. సమూయేలు సౌలు రాజుతో ఆ మాట అన్నా, దేవుడు బలి కోరుకోడు విధేయతను కోరుకుంటాడని చెప్పినా వాళ్ళ దగ్గర నుంచి దేవుడు అది పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే నిజంగా అవిధేయతకి ఎవరన్నా ప్రాయశ్చిత్తం చేయగలరా అంటే, జీవితంలో అవిధేయత లేని వ్యక్తి, పాపం లేని వ్యక్తి, దేవుని చిత్తానికి సంపూర్ణంగా తను అప్పగించుకున్న యేసు ప్రభు మాత్రమే చేయగలడు. ఆయన చేశాడు. చేసి ఇప్పుడు ఏం చేశాడు? మన పాపాలని తీసాడు. నేను మీ పాపాలని తీసేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇప్పుడు నాలాగా బలి అర్పణ ఇవ్వాలి అంటున్నాడు. ఎలాంటి బలి అర్పణ? వాళ్ళు ఇచ్చినట్టు గొర్రెల్ని మేకల్ని కాదు, చేతుల నుంచి వచ్చిన పంటలు కాదు, మీ దేహాల్ని సజీవ యాగంగా నాకు సమర్పించమన్నాడు. నేను లాస్ట్ వీక్ మనం దీని గురించి మాట్లాడాం. మనుషులందరినీ విశ్వాసానికి విధేయులుగా చేయాల్సిన బాధ్యత పాత నిబంధనలో ఏ ప్రవక్తకి లేదు. యోనాని నినివే పట్టణం వరకు పంపించాడు కదా, అంతే కదా. ఇర్మియాని యోధా దేశానికి పంపించాడు. యెషయాని ఇజ్రాయెల్ దేశానికి పంపించాడు. సమూయేలుని కేవలం రాజుల్ని ఆయన జడ్జిగా ఉండి న్యాయాధిపతిగా ఉండి తర్వాత రాజులను అభిషేకించడానికి మాత్రమే పంపించాడు. ఏలియాని ఎవరెవరిని అభిషేకించమన్నాడు? ముగ్గురిని అభిషేకించమని స్పెసిఫిక్గా పంపించాడు. అంతేగాని ప్రపంచంలో ఉన్న అన్ని జనులు అందరూ విశ్వాసానికి విధేయులయ్యే పని వాళ్ళకి పెట్టలేదు కదా. అది ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. మీరు చూడండి,
పాత నిబంధనలో లేని శ్రేష్టమైన ఈవులు దేవుడు మనకిచ్చాడు. మనకిచ్చి మన ద్వారా ఈ లోకమంతా యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చే బాధ్యతను కూడా మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ లోకమంతా యేసు ప్రభు చెంతకొస్తుందో, ఎప్పుడైతే ప్రతి మోకాలు వంగి ప్రతి నాలుక క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారో, అప్పుడు ఇంతకుముందు పాత నిబంధనలో విశ్వాసంతో స్వాస్యం పొందుకోలేని భక్తులందరూ ఉన్నారు చూసారా. మనం చేసిన ఈ పనిని బట్టి వీళ్ళు ఈ శ్వాసాన్ని పొందుకుంటారు. అప్పటిదాకా ఏం చేస్తారు? అబ్రహాం ఇంకా వెయిటింగ్ విశ్వాసం యొక్క ఫలాన్ని పొందుకోవడానికి. దావీదు ఇంకా వెయిటింగ్. మోషే ఇంకా వెయిటింగ్. ఎప్పుడు వస్తుంది వీళ్ళందరికీ? వాళ్ళ ఫెయిత్కి రివార్డ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎవరికైతే దేవుడు ఈ ప్రత్యేకమైన పని అప్పగించాడో వాళ్ళు దేవుని చిత్తానికి విధేయత చూపించి ప్రతి మోకాలు యేసు ప్రభు దగ్గర వంగుని ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకున్నప్పుడు, అంటే జరగాలంటే ఏం జరగాల? ప్రపంచం అంతటా సువార్త ప్రకటించబడాలా. దేవుని యొక్క చిత్తం కొరకు నా జీవితాన్ని నేను సజీవ యాగంగా నా దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇది పాత నిబంధనల నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు? వాళ్ళకు పునరుద్ధానం అంటే ఏంటో తెలియదుగా. మీకు తెలుసు కదా. వాళ్ళ ఆత్మకి లంగర్ లేదుగా, మీకుంది కదా. వాళ్ళ నిరీక్షణకు ఆధారం లేదుగా, మనకుంది కదా. అంతేనా? వాళ్ళలాగా మనం జంతువులు పశువులు అర్పించాల్సిన పని లేదుగా. వాళ్ళలాగా టెంపరీ యాజకత్వం కాదుగా మంది పర్మనెంట్ యాజకత్వం కదా. వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడి చేతి పక్కన యేసు ప్రభు ఆ టైంలో లేడుగా. మనకి నిరంతరం మన కోసం యాజకత్వం చేయడానికి తండ్రి కుడి చేతి పక్కన యేసు ఉన్నాడు కదా. నీకు నాకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చుకోవడానికి మన కోసం ప్రతి అవసరతను పంపించడానికి యేసు ప్రభు తండ్రి కుడి చేతి పక్కన మన కోసం ఉన్నాడు కదా. ఏం వాళ్ళకి లేవుగా, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? సజీవ యాగాలుగా మీ శరీరాల్ని దేవునికి అర్పించండి అంటున్నాడు. ఎందుకంటే మీరు లేకపోతే వాళ్ళ విశ్వాసం యొక్క వాళ్ళు పరిపూర్ణతలోకి రాలేరు. వాళ్ళు పరిపూర్ణతలోకి రావాలి అంటే వాళ్ళు ఆ దివ్యమైన తేజవంతమైన డ్రెస్ వేసుకుని దేవునితో పాటు సదాకాలం జీవించాల. అది జీవించాలంటే దాని ముందు ఏం జరగాల? యేసు ప్రభు రాజుగా అభిషేకించబడాల. యేసు ప్రభు రాజుగా అభిషేకించబడాలంటే ఏం జరగాల? ప్రతి మోకాలు వంగాల, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలా. ప్రతి మోకాలు వంచటానికి, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పింపజేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సంఘాన్ని ఏర్పాటు. సో మీరు లేకుండా వాళ్ళకి సంపూర్ణత, వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. పాప విషయమై చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? అవిధేయత విషయంలో చచ్చిపోయి, అంటే దేవుని చిత్తానికి అవిధేయత చూపించకుండా. నీతి విషయంలో జీవించినట్లు అంటే అర్థం ఏంటి? నీతి కార్యం అంటే దేవుని చిత్తాన్ని చేసి. అర్థమవుతుందా? దాన్ని కొంచెం కరెక్ట్ మాటల్లో పెట్టుకోవాలంటే ఇంకొకసారి అంటే అవిధేయత మనం చూపించకుండా దేవుని యొక్క చిత్తాన్ని చేయాలని చేయనట్లు
ఆయన ఆ, తానే తన శరీరమందు ఉమ్, మన పాపములను మ్రాను మీద ఆ, మోసుకొనను. మన పాపాల్ని తన మాను మీద తానే ఎందుకు ఇక మీదట మనం అవిధేయత చూపించకుండా విధేయత చూపించాలి అని. విధేయత చూపించడం అంటే ఏంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఇరవై 28వ వచనం నుంచి చదవండి. 26వ అధ్యాయము 38వ వచనం నుంచి 38 అప్పుడు యేసు ఉమ్, మరణమగునంతగా ఉమ్, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఉమ్, మీరు ఇక్కడ నిలిచి ఉమ్. నాతో కూడా మెలకుగా ఉండుమని వారితో యేసు చెప్పి ప్రభు దేనికి సిద్ధపడుతున్నాడు? సిలువ వేయబడానికి సిద్ధపడుతున్నాడు. అంటే తండ్రి చిత్తాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాడు. శరీరంలో ఉండి తండ్రి చిత్తాన్ని చేయడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదేమంటున్నాడు యేసు? నేను మరణముందునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఉమ్, మీరు ఇక్కడ నిలిచి ఉమ్. నాతో కూడా మెలకుగా ఉండుమని తన హృదయాన్ని వాళ్ళకి తెలియజేసి ఏం చేస్తున్నాడు? కొంత దూరం వెళ్ళి 39 సాగిలపడి ఉమ్, నా తండ్రి, ఉమ్, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఉమ్, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, ఉమ్. నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఏం చేశాడు? నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే. నాకు చాలా కష్టంగా ఉంది ఈ పాత్ర, ఇది తీసేయని, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ప్రభా, నీ పని చేయాలంటే లోకం అంతట్లో హేళన, కష్టమైపోద్ది, ఇబ్బంది, చచ్చిపోయేంతగా దుఃఖం నా హృదయాన్ని మింగేయడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తం అని దేవునికి మనం సరెండర్ అవ్వాలి. అటువంటి క్రైస్తవులు, అందుకోసమే ఇది ఈ టైప్ ఆఫ్ జీవితం గురించి పాత నిబంధన వాళ్ళకి తెలియదు. కానీ ఇది కేవలం క్రొత్త నిబంధనలో మనకు మాత్రమే బయలుపరచబడింది. ఎప్పుడు దేవుడు ఇన్ని శ్రేష్టమైన అన్నీ ఇచ్చి ఏమంటున్నాడంటే, కాబట్టి పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగాలుగా మీ శరీరాల్ని నా కొరకు సమర్పించండి, ఇది మీరు చేయదగ్గ యుక్తమైన సేవ అంటున్నాడు. దౌర్భాగ్యం ఏంటి అంటే, క్రైస్తవ సంఘాలు కూడా యేసునామములో క్రైస్తవత్వం యొక్క ఫౌండేషన్ మీద రాజ్యాంగాన్ని రాసుకుని, అమెరికా దేశం స్వాతంత్రంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఫ్రీడమ్ అన్న కాన్సెప్ట్ పట్టుకుని రాజ్యాంగాన్ని రాసుకుంటే, ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించి ఆ దేశంలో సుప్రీంకోర్టు గే మ్యారేజెస్ కంటే పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు అని రూలింగ్ ఇస్తే, దాన్ని యాక్సెప్ట్ చేస్తా సంఘాలు కూడా మా విశ్వాసం పాతదే కానీ మా ఆలోచనలు కొత్తవి అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు చర్చిల్లో. నపుంసకత్వాన్ని ఆచరిస్తున్న కాపర్లు, బిషప్పులు సంఘాల్ని బోధ చేస్తున్నారు. దేవుడి నామానికి భయంకరమైన అవమానం బయట జరుగుతూ ఉంది. క్రైస్తవులు మాత్రం, అరే మిగతా వాళ్ళందరూ ఎవళ్ళు దేవుళ్ళు కాళ్ళు ప్రార్థన చేస్తున్నారా, నువ్వు వచ్చి కింద వచ్చి నిద్రపోతున్నావు ఏంటంటే, ఆ తుఫాను వచ్చింది నా నుంచి అన్నాడంట. అవునా? మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియదు, మిగతా వాళ్ళకి ఎవరో దేవుడో తెలియదు. తుఫాను వచ్చింది పోద్దని
ఎవరి దేవుడి కాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. నిజదేవుడు తెలిసిన అతను, తుఫాన్ ఎందుకు వచ్చిందో తెలిసిన అతను మాత్రం పడవ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. వాళ్ళు వచ్చి లేపారంట, బాబు ఎవరి దేవుళ్ళ కాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, బయట ఎందుకో తుఫాన్ ఉంది, చాలా భయంకరంగా ఉంది, అందరం కొట్టుకుపోతామని భయం వేస్తుందంటే ఆ తుఫాన్ వచ్చింది నా నుంచి అన్నాడంట. క్రైస్తవుల పరిస్థితి అంతే ఉంది. మనం ప్రార్థన చేస్తే ఆత్మలు రక్షించగలమని తెలుసు. మనం సువార్త చెప్పాల్సిన బాధ్యత మనకుందని తెలుసు. ఐక్యత మనలో ఉండాలని తెలుసు. శత్రువుల్ని ప్రేమించాలని తెలుసు. ఈ ఏమి చేయకపోతే ప్రపంచంలో అల్లకల్లోలం ఉంటుందని కూడా తెలుసు. అంతే కదా. మనం మన చెడు మార్గాలను విడిచి దేవుడిని వెతికి ప్రార్థన చేస్తే దేవుడు దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు కదా. దేశంలో ఉన్న అల్లకల్లోలం అంతా క్రైస్తవుల నుంచనే తెలుసు. మనం చేయలేకపోతున్నామని కూడా తెలుసు. నిద్ర లేపితే మనం అదే చెబుతాము. కానీ జనరల్గా మనం ఏం చేస్తుంటాము, బయట తుఫాన్ ఉంటుంది. తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో, భారతదేశంలో, ప్రపంచం అంతా అస్తవ్యస్తమైన గొడవలు. మృగాలు ఎప్పుడు లెక్సినాయి బయటికి? జలముల మీద అల్లకల్లోలంగా ఉన్నప్పుడే కదా. జలముల మీద అల్లకల్లోలం ఎందుకు వచ్చింది? నినివేకి వెళ్ళాల్సినోడు టర్షీష్కి వెళ్ళే పడవెక్కి అడుగు భాగాన్ని వెళ్ళి నిద్రపోతున్నాడు. కారణం అది. ఎందుకు ఇంత పొలిటికల్ అన్రెస్ట్ ఇండియాలో, సమాజంలో ఎంత భయంకరమైన దారుణాలకు కారణం ఏంటి? నినివేకి వెళ్ళి నా మాటలు చెప్పమని దేవుడు క్రైస్తవుల్ని పంపిస్తే పంపబడిన వారు టర్షీష్ పడవెక్కి ఇంకో డైరెక్షన్లో ఇంకొక పడవెక్కి పడవ అడుగు భాగంలో నిద్రపోతున్నారు. తెలియక నిద్రపోవడం కాదు, బయట ఉన్న అల్లకల్లోలం అంతా నా నుంచి అని తెలిసి నిద్రపోతున్నారు. ఆ 10 కొమ్ములు తర్వాత లెగిసినాయి. కానీ ఈ మధ్యలో ఏం జరిగింది తెలుసా అండి? జలములు అల్లకల్లోలంగా ఎందుకు అవుతున్నాయి తెలుసా? ఎవరెవరైతే దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడో, ఎవరెవరిని ఏ పట్టణానికి పంపిస్తున్నాడో, ఏ ప్లేస్కు పంపిస్తున్నాడో, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళకుండా ఏ పడవలు ఎక్కి నిద్రపోతున్నామో మనకే తెలుసు. మనం లేకుండా వాళ్ళకు సంపూర్ణత లేదు, అదొక బాధ్యత. మనమేమో మనకి ఇష్టమైన పడవ ఒకటి ఎక్కి ఆ పడవలో మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం. దేవుడు బలులు కోరుకోడు, విధేయతని. ప్రభా నీ చిత్తమైతే పాత్రను తీసేయి, కానీ నా ఇష్టం కాదు నీ చిత్తమే అని యేసు ప్రభు నిలబడి చెప్పలా, కుర్చీలో కూర్చుని చెప్పలా, సాగిలపడి. బైబిల్లో ఆ మాట చాలా బాగుంటుంది. సాగిల పట్టం అంటే ఏంటో తెలుసా? వెన్ యూ ఫాల్ పోస్ట్రేట్, నువ్వు కంప్లీట్గా సరెండర్ చేసుకుంటున్నావు. తల దగ్గర నుంచి కాళ్ళు దాకా ఒకే గ్రౌండ్ మీద నువ్వేం చేస్తున్నావు అంటే, ఏది కూడా నేను మిగల్చట్లేదు. రైట్ ఫ్రమ్ ద క్రౌన్ ఆఫ్ మై హెడ్, నా తల దగ్గర నుంచి, టు ద సోల్స్ ఆఫ్ మై ఫీట్, నా అరికాల వరకు సమస్తాన్ని నీ ముందు వంచి నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, నీ చిత్తం అని. కుడి చేత్తో చేసే పని ఒక్కటే నీ చిత్తం ప్రభా, ఎడం చేస్తే ఎవడు మనకు అన్ని రిజర్వేషన్స్. కొన్నిట్లో దేవుడి చిత్తం చేస్తాం, కొన్నిట్లో మన ఇష్టం చేస్తాం, కొన్ని ఉంచుకుంటాం, కొన్ని అప్పగిస్తాం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? సాగిలపడ్డాడు. టాప్ నుంచి బాటం దాకా మొత్తం గ్రౌండ్ మీద పడేసి
సజీవ యాగంగా తన శరీరాన్ని సమర్పించాడు. దెర్ ఈస్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ విత్ క్రిస్టియన్స్. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ క్రిస్టియన్స్కి ఉంది. అందుకే 12వ అధ్యాయంలోకి వచ్చామంటే తెలుసా, ఇంత పెద్ద సాక్షి సమూహం మిమ్మల్ని చుట్టి ఉండగా మీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు మీద మీ దృష్టి ఉంచి మీరు సరిగ్గా పరిగెత్తండి అని రాశారు. నినివేకి వెళ్తున్నాము, టర్షీష్కి వెళ్ళే పడవ ఎక్కాము, తెలిసి కింద నిద్రపోతున్నాము, తుఫానికి కారణం మనమో కాదు. ఒకసారి గమనించుకోండి, మనకి ఉన్నంత ధన్యత శ్రేష్టత ఇంకెవరికి లేదు. ఒకవేళ ఈ శ్రేష్టతలు ఈ ధన్యతల గురించి మనకు తెలియకపోతే అసలు మనం యేసుప్రభు మీద పెద్ద విశ్వాసం ఉంచాము, మన నిరీక్షణకు ఆధారం ఏంటో మనం ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉన్నవారైతే 1 కొరింథీ 15:19 మనుషులందరిలో కంటే మనం దౌర్భాగ్యం అని బైబిల్లో రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసిన నిబంధనని మనం జ్ఞాపకం చేసుకుంటా ఆయన బలలో పాలు పంచుకోవడానికి మనం సిద్ధపడతా ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి.